శ్రీ శోభకృత నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం ఉత్తరాయణం బహుళపక్షం తేదీ 6-2-2024 మంగళవారం తిథి ఏకాదశి సాయంత్రం 4:08 వరకు నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 7:34 వరకు తదుపరి మూల తెల్లవారి 6:27 వరకు వర్జం మధ్యాహ్నం 3:12 నుండి 4:43 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:06 నుండి 11:32 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు మేషరాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. వృషభరాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. అన్ని విధాలా మౌనంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మిథున రాశి ఆర్థిక పరిస్థితిలో ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం పెరుగుతుంది. అమ్మవారికి జామ పండుని నివేదించండి. కర్కాటక రాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వివాహ యత్నాలు కలిసి వచ్చే కాలం. దూరపు బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. పక్షులకి నీళ్లను పెట్టండి. సింహరాశి పనులలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ప్రయాణాలలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కన్యారాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అమ్మవారికి జామ పండుని నివేదించండి. తులారాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్య వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. పక్షులకి నీళ్లను పెట్టండి. వృశ్చిక రాశి విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యా ఉద్యోగావకాశాలు ఉంటాయి. పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ధనస్సు రాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. వివాహ ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన వస్త్రాలు కొనుగోలు. పక్షులకి నీళ్లను పెట్టండి. మకర రాశి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అమ్మవారికి జామ పండుని నివేదించండి. కుంభరాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు ఏర్పడతాయి.
సంతానం నుండి శుభవార్తలు వింటారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మీనరాశి. ఉద్యోగ వివాహయత్నాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అధిక ప్రగతి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల శుభవార్తలు వింటారు. పక్షులకి నీళ్లను పెట్టండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం